ఈరోజు మనం తెలుసుకోబోయే పంట మామిడి పంట యొక్క సాగు యాజమాన్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మామిడిలో 1000 రకాలు ఉన్నాయి. 1000 రకాలు ఉన్న వాటిలో అధికంగా రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో పండించే రైతులు బంగినపల్లి, బెనెషాను, మల్లిక, కేసరి అనే వెరైటీస్ని రసాలు ఈ వెరైటీస్ని అధికంగా పండిస్తారు. అయితే వీటిలో మామిడిని అధికంగా పండించడానికి కారణం ఏంటంటే పండ్లలో రారాజుగా మామిడిని అంటారు. కాబట్టి మామిడిని పంటను అంతగా పండిస్తారు. ప్లస్ దీనిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి కాబట్టి దీన్ని పండిస్తారు. అయితే మనము ఇప్పుడు ఉన్న రకాలలో ఈ యొక్క ఆర్చర్డ్లో అన్ని రకాల చెట్లు అనేటివి ఉన్నాయి. ఈ యొక్క మామిడి తోటలో అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి. అయితే మామిడి చెట్లు సాగు, యాజమాన్యము మరియు వీటికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మామిడిని అధికంగా పండించే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ప్రధానమైనది. మొదటిగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవన్నిటివి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు అధికంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో మన జిల్లాలు వచ్చి ఒకటి మహబూబ్ నగర్, ఇంకోటి కరీంనగర్, మెదక్. ఈ 3 జిల్లాలలో మామిడిని అధికంగా పండిస్తారు. ఈ మామిడిలో భాగంగా మామిడి వెరైటీస్ వీటి యొక్క రకాలలో ఏవి ప్రాముఖ్యత చెందినవంటే బంగినపల్లి, బెనెషాన్ అనే వాటిని మన వాళ్ళు అధికంగా వేసుకుంటున్నారు. 1000 రకాలు ఉన్నా కానీ 1000 రకాలలో ప్రధానంగా ఇవి అనేది ఎక్కువగా వేసుకుంటున్నారు. అయితే మామిడి చెట్లు అనేటివి మనము నాటుకునే సమయం వచ్చి ఖచ్చితంగా మామిడి తోట అనేది 90% వరకు వానాకాలం జూన్ మాసంలోనే నాటుకోవడం జరుగుతుంది. అది కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్న వాటికి, నర్సరీ నుంచి అంటే ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ నర్సరీ నుంచి కానీ ఇది పలానా రకం, ఇది పలానా రకం బ్రీడు, ఈ పలానా రకం చెట్టు, ఇది పలానా రకం ఏ రకమైతే ఉంటుందో ఆ రకంగా తెచ్చుకున్న వాటిని తీసుకొని వచ్చి నాటడం జరుగుతుంది. 90% వరకు జూన్ మాసంలో నాటితే 10% వరకు అక్టోబర్ ఆ మాసంలో నాటుతారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే 100% జూన్ మాసంలోనే నాటేస్తారు. అయితే ఈ మామిడి స్పేసింగ్ వచ్చి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు 20 మీటర్ల దూరం అనేది డిస్టెన్స్. అంటే ప్లాంట్ టు ప్లాంట్, రో టు రో 25x25 కానీ 20x20 కానీ ఈ రకమైన స్పేసింగ్, అంటే వీటి మధ్యలో ఉండే స్పేసింగ్ అనేది ఇంత దూరంలో ఉండేటట్లు మన రైతు సోదరులు నాటుకుంటారు. అది 20x20 కానీ 25x25 కానీ, అమర్ఫాలి వెరైటీకి అయితే 10x10 కానీ అలా నాటుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో అమర్ఫాలి వెరైటీ గురించి మనం మొదటగా చర్చించుకుందాం. అది 15 నుంచి 18 నెలలకే పూతకు వస్తుంది. ప్లస్ పండ్లు కాయడము, చేతికి రావడం జరుగుతుంది. ఒక ఎకర్లో అమర్ఫాలి వెరైటీస్ సంబంధించి 500-600 ప్లాంట్స్ అనేది నాటుకుంటారు. అది అధిక సాంద్రత పద్ధతిలో ఉంటుంది. ఒక చెట్టుకు 50 నుంచి 100 కాయలు లేదా 100 నుంచి 200 కాయలు మనం చేసుకునే ప్రాక్టీసెస్, మన యొక్క యాజమాన్య పద్ధతులను బట్టి అది వచ్చే దిగుబడి ఆ విధంగా వస్తుందన్నమాట. అది అమర్ఫాలి వెరైటీ.
ఇప్పుడు మనము ఈ 25x25 వెరైటీకి సంబంధించి గురించి ఈ స్పేసింగ్ సంబంధించిన దాంట్లో ఎట్లుంటుంది అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అయితే ఈ పంట ఇప్పుడు వచ్చిన ఈ 2 చెట్లు వచ్చి 10 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగిన చెట్లు. అయితే ఈ 10 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగిన చెట్లలో ప్రధానంగా 10 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగిన చెట్లలో ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి 2 నుంచి 3 ఫీట్ల వరకు ఈ ప్రాంతం నుంచి ఇక్కడి వరకు ఖచ్చితంగా ఈ ఎప్పుడైతే జనవరి మాసం గడుస్తుంటుందో ఖచ్చితంగా సున్నం అనే దాన్ని వేసుకోవాలి. సున్నం అనే దాన్ని కానీ రంగపురం లైమ్ కానీ వాటిని అనేది ఖచ్చితంగా స్పేస్ చేసుకోవాలి. అట్లా దాన్ని ఈ ప్రాంతంలో కొట్టుకోవడంలో ఏమవుతుందంటే భూమి నుంచి పైకి వెళ్ళవలసిన పురుగులు కానీ చెదలు కానీ కీటకాలు కానీ ఏవైతే ఉంటాయో, లేకుంటే ఈ బార్కు భాగంలో ఈ యొక్క బెరడు భాగంలో ఒక కీటకం అనేది కూడా వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఇటువంటివన్నిటిని అరికట్టవచ్చు ఈ 10 సంవత్సరాల చెట్టు వయసుకు. అయితే దీన్ని మొదటి 1 నుంచి 2, 3, 4, 5 సంవత్సరాల వయసు చెట్ల వరకు వీటికి అవసరం లేదు. బట్ ఎప్పుడైతే 8 నుంచి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రైతులు ఎప్పుడైతే పెద్దవి పెంచుకుంటారో వాటికి అన్నిటికీ ఆ విధంగా చేయాల్సి వస్తుంది. దీంట్లో మళ్ళా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే వానాకాలం రాగానే మనము వానాకాలానికి ముందే అంటే పంట అయిపోతుంది. ఈ సీజన్ పంట ఇప్పుడు వచ్చి ఏప్రిల్ మాసం నడుస్తుంది. జూన్ మొదటి వారంలో పై భాగంలో ఉన్నటువంటి ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ బ్రాంచెస్ అనేటివి అధికంగా ఉన్నాయి. ఇవన్నీ అనవసరమైన బ్రాంచెస్. అంటే ఈ కొమ్మలు అనేటివి అవసరం ఉన్నవి వస్తాయి, అనవసరమైనవి వస్తాయి. ఈ రకరకాల కొమ్మలు రెమ్మలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ చెట్టు భాగంలో ఇన్ని బ్రాంచెస్ ఉన్న వాటికి అన్నిటికీ ఏవైతే ఉన్నాయో దీంట్లో 50 to 60% ఏరియా అనేది ప్రూనింగ్ మెథడ్లో అంటే కట్టింగ్స్, మన భాషలో చెప్పాలంటే కత్తెరతోటి కట్ చేసుకుంటారు అని అంటారు కదా, మామిడి చెట్లు కట్ చేస్తారు అనే మా స్లాంగ్లో చెప్తారు. అయితే ఆ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పూత అనేది అధికంగా మంచిగా వస్తుంది. ప్లస్ ఇట్లాంటి ఫిజికలాజికల్ అంటే భౌతికపరమైన ఆకు అనేది చిన్నగా రావడం అనే లెక్కలో ఉండకుండా ఆకులు అనేటివి ఒకే లెవెల్లో పెరుగుతాయి. ఒక్కొక్క దానికి ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకు, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి, ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి మారే కొద్దీ ఏమవుతుందంటే వాటి మధ్యలో కాంపిటీషన్ తోటి ఇది పెరగాక కాంపిటీషన్ అనేది ఎక్కువవుతుంది. దాన్ని ఉద్దేశించి ఈ ప్రూనింగ్ అనే దాన్ని చేసుకోవాలని నేను చెప్పే విషయము. అయితే దీనిలో ప్రధానంగా ఈ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రతి జూన్ జూలై ఆ మాసంలో ఈ గ్రౌండ్ లెవెల్లో మనము ఈ పాదులు చేసుకున్న ప్రాంతంలో మరింత తవ్వుకొని ఆ ప్లేస్లలో మనము చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రాంతంలో మనము ఈ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కానీ, తర్వాత ఏమంటారు ఈ పొటాష్ కానీ, తర్వాత ఆర్గానిక్ కార్బన్ కానీ, లేకుంటే కంప్లీట్ కార్బన్ కానీ ఒక ఇయర్ 2వ ఇయర్ ఉన్న చెట్లకు 1 కిలో కానీ 2 కిలోలు 1 కిలో కానీ 1/2 కిలో నుంచి 1 కిలో కానీ వేసుకుంటే సరిపోతుంది. వయసు పెరిగే కొద్దీ దాని యొక్క మోతాదు అనేది కిలో నుంచి 2 కిలోలు 3 కిలోలు అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇది 10 సంవత్సరాల చెట్టు కాబట్టి దీనికి ఒక 2.5 నుంచి 3 కిలోల కార్బన్ అనేది దాన్ని మనం వేసుకుంటే అది ఆటోమేటిక్గా క్లియర్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో చేయాల్సిన విషయాలలో అయితే ఇవేవైతే ఆకులు ఉన్నాయో ఈ ఆకులు అన్నిటినీ
ఏదైనా ఒక ప్రాంతంలో మనం పోగు చేసుకొని ఒక గుంతలాగా తవ్వుకొని ఆ ప్రాంతంలో మనము ఆర్గానిక్స్ లెక్కలో ఏదైనా ఒక వానపాములు కానీ లేకుంటే వీటినే మల్చింగ్ పద్ధతిలో కూడా ఇక్కడ మల్చింగ్ పద్ధతిలో కూడా లోపల ఉన్న పోషకాలు అనేటివి చెట్టు ద్వారా వచ్చేటట్లు పెట్టుకోవచ్చు మల్చింగ్ పద్ధతిలో. లేకపోతే వీటిని అన్నిటిని డీకంపోజ్ చేసి కూడా మనం ఎరువు కూడా వాడుకోవచ్చు. ఇది మామిడిలో ఉన్న అడ్వాంటేజ్. అయితే మామిడిలో సస్యరక్షణ చర్యలు అనేది నేను తెలియజేయలేదు, ఇప్పుడు తెలియజేస్తున్నా. సస్యరక్షణ చర్యలు అంటే పురుగులు ఏమేమి పురుగులు వస్తాయి, ఏమేమి తెగుళ్ళు వస్తాయి, వాటిని ఎట్లా నివారించుకోవాలనేది. అయితే మనము దీంట్లో ప్రధానంగా వచ్చే పురుగు వచ్చేసి స్టోన్ వివిల్. అంటే ఈ కాయ లోపల ఉండే బెచ్చు ఉంటుంది కదా, లోపల దాని లోపల ఏమంటారు సీడ్ కోట్ ఉంటుంది కదా, ఆ స్టోన్ పక్కల అది గట్టిగా ఉంటుంది, రాయి లాగా గట్టిగా ఉంటుంది. దాని పక్కల ఒక పురుగు వస్తుంది స్టోన్ వివిల్ అని. తర్వాత ఫ్రూట్ బోరర్ అని దీంతో పాటుగా రూట్ లెవెల్లో ఒక పురుగు వస్తుంది బార్కు సంబంధించి, అది కానీ. తర్వాత వీటికి అన్నిటికీ ఈ పురుగు వాటికి అన్నిటికీ మనం దీంట్లో మళ్ళీ దోమ అనేది ప్రధానంగా వస్తుంది. అంటే చుట్టుపక్కల నీళ్ళు అధికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దోమ అనేది వస్తుంది. దానికి మనం దానికైనా కానీ ఈ లీఫ్ ఆఫరు, ఫ్రూట్ ఆఫరు, వీటికి అన్నిటికి సంబంధించి మనము యాజమాన్య పద్ధతిలో భాగంగా మనము స్ప్రే చేసుకునేటివి ఒకే ఒకటి. ఎందుకంటే వీటికి వేరేవి కొట్టుకోవడం వల్ల ఫ్రూట్ అనేది పాయిజన్ అవుతుంది, తినేటప్పుడు ఆరోగ్యానికి హాని అవుతుంది. కాబట్టి రైతు సోదరులు దీనికి ప్రధానంగా కొట్టుకోవాలంటే వేప నూనె మాత్రమే కొట్టుకోవాలి. నేనైతే వేప నూనె మాత్రమే ప్రిఫర్ చేస్తా. వేరే టెక్నికల్ మందులు అయితే మామిడి చెట్టుకి అయితే నేను ప్రిఫర్ చేయను. వీటిలో ఏవైతే ఉంటుందో 2000 ppm అవి తక్కువ దశలో ఉన్నాయనుకో పురుగులు, ఫ్రూట్ బోరర్ కానీ, ఫ్రూట్ హాపర్ కానీ, స్టోన్ వివిల్ కానీ, ఈ వీటికి సంబంధించి ఏవైతే ఇవి ప్రధానంగా ఉండే పురుగులు, తర్వాత దోమ కానీ, ఇవి ప్రధానంగా ఉండేది. వీటిలో ప్రధానంగా వీటికి మనం స్ప్రే చేసుకునేటివి ఒకటి. ఇది తక్కువ స్టేజ్లో ఉంటే మనం 2000 ppm కలిగిన వేప నూనెను పిచికారి చేసుకుంటే బెటరు. ఒకవేళ మధ్య రకంగా ఉంటే 3000 to 5000 ppm కలిగిన వేప నూనె పిచికారి చేసుకోవడం బెటరు. ఒకవేళ వీటి ఉధృతి అధికంగా ఉందంటే 10,000 ppm వేప నూనె అనేది పిచికారి చేసుకోవడం ఇంకా బెటరు. ఇది సస్యరక్షణ చర్యలలో భాగంగా చెప్పే యాజమాన్య ప్రక్రియ. అయితే నెక్స్ట్ తెగుళ్ళ సంబంధించి వచ్చి వీటిలో ఈ తెగులు అనేది ప్రధానంగా వస్తుంది. ఆంథ్రాక్నోసిస్ అంటే పక్షి కన్ను తెగులు అనేది, మన తెలుగు భాషలో పక్షి కన్ను తెగులు అనేది ప్రధానంగా వీటిలో వచ్చేది ఆంథ్రాక్నోసిస్. తర్వాత ఇది పౌడరీ మిల్లు, బూడిద రోగం అంటారు. ఇవి అధికంగా ఉధృతి అయినప్పుడు వీటి మీద ఇంకా పెద్ద పెద్ద మోతాదులో వస్తాయి. అది బూడిద రోగం అంటారు. ఈ బూడిద రోగం అనేది ప్రధానంగా వచ్చేది. అయితే ఈ బూడిద రోగానికి మనము వెటబుల్ సల్ఫర్ కొట్టుకుంటే సరిపోతుంది. యాజమాన్య పద్ధతులలో వెటబుల్ సల్ఫర్ని పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఈ ఆంథ్రాక్నోసిస్ తర్వాత కానీ ఈ లీవ్స్ రెడ్ కలర్లోకి మారడం కానీ, ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన రోగం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫిజికలాజికల్ డిజార్డర్, అంటే సాధారణ, అంటే ఈ ఇన్ని ఆకులలో పోటీ పెరిగే క్రమంలో ఈ ఆకులు అనేటివి చిన్నగా అయిపోయినాయి.
అంటే భౌతికంగా ఇవి పెరగడమే చిన్నగా పెరిగినాయి. ఎందుకంటే వీటిలో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల లిటిల్ లీఫ్ ఆఫ్ మ్యాంగో అన్నట్లు చిన్నవి రావడం కానీ, ఇది బ్యాక్టీరియాకి సంబంధించి కానీ ఈ ఈ రకమైన తెగుళ్ళు అనేది ప్రధానంగా వస్తుంది. బ్యాక్టీరియా సంబంధించిన వాటికైతే మనము కొట్టుకునేది, బ్యాక్టీరియా సంబంధించిన వాటికైతే ప్లాంటామైసిన్ లెక్కలో స్ట్రెప్టోమైసిన్, పాసామైసిన్ కానీ, వ్యాలిడామైసిన్ కానీ ఆ రకమైన మందులు కాంబినేషన్లో ఫంగిసైడ్స్ తోటి కలిపి బ్యాక్టీరియా సంబంధించిన వాటికి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఇది క్లియర్గా సరిపోతుంది వీటికి సంబంధించిన ఈ తెగుళ్ళలో. తర్వాత ఈ ఇందాక మీకు చెప్పిన స్టోన్ వీవిల్ అని, ఫ్రూట్ బొర్రర్ అని, హాపర్ అని, తర్వాత రసం పీల్చే పురుగులని, వీటికి అన్నిటికీ ఏమంటారు, బేయర్ కంపెనీ వాళ్ళది సోలోమాన్ అని అంటారు, ఏమంటారు, బీటా సైలోత్రిన్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ ఆ రెండు కాంబినేషన్లో పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మామిడిలో అధికంగా పూత అనేది రాలిపోతూనే ఉంటుంది. అయితే 1% పూత వచ్చినా కానీ మామిడిలో 1% పూత అనేది పిందెలాగా మారి ఆ పిందె అనేది రాలకుండా మన చేతికి వచ్చినా కానీ మనం అధికంగా దిగుబడిని పొందవచ్చు. అయితే వీటిలో ప్రధానంగా పూత ముందు కానీ పూత వచ్చిన తర్వాత కానీ 13-0-45 ఫార్ములా 6 ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగరిక గోల్డ్ ఒకటి ఉన్నది. సాగరిక గోల్డ్లో ఫార్ములా 6 జింకు, ఐరన్, మాలిబ్డినం, మాంగనీసు, కాల్షియం ఈ రకమైనవి ఈ 6 మూలకాలు ఒకటైతే ఈ 6 మూలకాలతో పాటుగా ఇండోలెస్టిక్ యాసిడ్, అంటే మొక్కలకు సంబంధించిన హార్మోన్లే ఇండోలెస్టిక్ యాసిడ్ అంటే ఇండోలెస్టిక్ యాసిడ్ ఉండదు, నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ కానీ దాంతోపాటుగా ఈ సైటోకైనిన్ సంబంధించి హార్మోన్ కానీ, జిబ్బరిన్లు సంబంధించి హార్మోన్లు కానీ, ఈ 3 రకాల హార్మోన్లు ప్లస్ 3 రకాల హార్మోన్లతో పాటుగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు ఇవి మైనర్ రూపంలో కలిగి ఉంటాయి. పూత సమయంలో ఈ 12 రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి సాగరిక గోల్డ్ని కొట్టుకోమని చెప్తాం మేమైతే రైతు సోదరులకు. సాగరిక గోల్డ్ ప్లస్ 13-0-45 ఇది మనం పూత దశలో మనం కొట్టుకున్నట్లయితే పూత అనేది క్లియర్గా నిలబడుతుంది. ఇట్లా ఈ విధంగా అధికంగా రాలదు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇదంతా రాలిన కొమ్మ నేను చూపించేది. అయితే ఈ రాలిన కొమ్మలో భాగంగా ఇదనేది పూత రాలిన కొమ్మ ఇది. అయితే ఈ విధంగా అనేది పూత రాలకుండా ఉంటుంది అన్నమాట, అధికంగా రాలకుండా ఉంటుంది. అయితే వీటిని అనేది పిచికారీ చేసుకోవాలి. వీటిని పిచికారీ చేసుకోవడం ద్వారా పూత అనేది నిలబడుతుంది. 1% పూత నిలబడ్డా కానీ రైతుకు అనేది చాలా మేలు చేస్తుంది అన్నమాట. ఆ 1% పూతలో భాగంగా దిగుబడి అనేది అధికంగా ఒక చెట్టుకు 400 నుంచి ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు, 12 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు నుంచి పై వయసు కలిగిన చెట్లకు అన్నిటికీ 400 నుంచి 600 కానీ, 600 నుంచి 800 కానీ, 5 టన్నుల నుంచి 9 టన్నులు కానీ పర్ ఎకర్ చొప్పున దిగుబడి అనేది వస్తుంది. అది దాని యొక్క దిగుబడి సామర్థ్యం అన్నమాట. అయితే ఈ టైంలో మన రైతు సోదరులు వీటికి వచ్చే వ్యాక్స్ కానీ, తర్వాత వీటికి దెబ్బ తాకకూడదని చెప్పేసి ఇట్లాంటి కవర్లను వాటికి అంటగట్టి పిన్స్ కొట్టేసి పెట్టేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని లోపల ఈ పైన ఉండే జీడి అనేది దాని మీద ఎక్కువ పడి అది పాడవకుండా ఉంటుంది. ప్లస్ ఆ పండును అనేది రక్షిస్తుంది. ఆ రకంగా ఉండడానికి వీటిని కట్టడం జరుగుతుంది. ఇదైతే ఒక రకమైన సహాయమే రైతు సోదరులకు. అయితే
వీటికి సంబంధించి ఈ మామిడి తోటలో జూన్ జూలై నుంచి రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి. మన రైతు సోదరులు ఆ ప్రాక్టీసెస్ అనేది దాదాపుగా ఒక 50% పాటిస్తే 50% పాటించరు. వాటిలో వచ్చే ఇచ్చే సూచనలు ఏంటంటే, మనము జూన్ మాసంలో ఈ పాదులు అనేది ఇలా పెట్టుకొని జూన్ జూలై మాసంలో మనము వాన నీళ్ళు అనేది పెట్టుకోవడం, ఇట్లా పాదులు ఇట్లా క్లియర్గా చేసుకొని నీళ్లు పెట్టడం ఒకటైతే, నీళ్లు పెట్టడం ఒకటి, తర్వాత ఫర్టిలైజర్ వేసుకోవడం ఒకటి. అంటే కార్బన్ అని చెప్పాను కదా, కార్బన్తో పాటుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం అదొక రకమైన పద్ధతి. ఆ రకమైన పద్ధతి అనేది జూన్ జూలై మాసంలో చేస్తే బాగుంటుంది. తర్వాత ప్రతి 20 రోజులకు కానీ నెలకు కానీ, అంటే వయసు పెరిగిన చెట్లు ఏవైతే ఉంటాయో వాటికి కానీ, స్వల్ప వయసు కలిగినటువంటి చెట్ల కానీ వాటికి అన్నిటికీ ప్రతి నెల రోజులకు కానీ ప్రతి 15-20 రోజులకు కానీ, అంటే వాటర్ సోర్సు ప్లస్ మన సాయిల్ని బట్టి ఆ రెండింటిని బట్టి మనం క్లియర్గా నీటిని అనేది సాగు చేసుకునే నీటి అనేది ప్లాంట్ నుంచి ప్లాంట్కి అందించవలసి ఉంటుంది. అట్లా అందించడం వల్ల ప్లాంట్స్కి వాటర్ అనేది సఫిషియెంట్గా జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఈ పాదులు అనేది లేకుండా ఉండి డ్రిప్ ఉంటే ఆ డ్రిప్ ద్వారా కూడా కరెక్ట్ చెట్ల దగ్గరనే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా కూడా ఆ విధంగా కూడా క్లియర్ అయిపోతుంది. అది ఇంకో వేరే విషయము. ఇదైతే దీనికి సంబంధించిన విషయం. అయితే పూత రాలకుండా ఉండడానికి, రాలే లక్షణం ఉన్నప్పుడు దాన్ని రాలకుండా ఉండడానికి 13-0-45 ప్లస్ సాగరిక గోల్డ్ ఏదైతే చెప్పినానో అది మనం 15-20 రోజులు అది గడిచిన తర్వాత, అది కొట్టిన తర్వాత ఆ పూత అలాగే నిలబడుతుంది. ఒకవేళ అది కొట్టక ముందు ఒకవేళ నువ్వు బోరాక్స్ అయినా స్ప్రే చేస్తే ఏం కాదు. ఒకవేళ దీని తర్వాత మనము వీటిని స్ప్రే చేసుకోవచ్చు. ఏంటంటే ప్లానోఫిక్స్ అంటే ఇండోలెస్టిక్ యాసిడ్ కానీ, నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ కానీ, సైటోకైనిన్ కానీ ఆ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా క్లియర్గా ఆ పూత అనేది అలాగే నిలబడి ఉంటుంది. ఆ ఫ్లవరింగ్ స్టేజ్ దగ్గర 13-0-45 ప్లస్ ఈ ఫార్ములా 6 కానీ, ఇంకోటి కానీ ఈ ఇండోలెస్టిక్ యాసిడ్ కానీ, ఈ మూడింటిని 3 డోసులలో తీసుకోవాలి. ఫ్లవరింగ్ టైంలో ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి చూసుకొని 3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. దానిలో ఫ్లవరింగ్ సంబంధించిన విషయంలో అయితే ఇక్కడికి వచ్చి ఈ విధంగా పాదులు చేసుకోవడము జూన్ జూలై ఆ మాసంలో జరిగే ప్రక్రియ. జూన్ జూలై మాసంలో ఇది జరిగే ప్రక్రియ. జూన్ జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి మనము జూన్ మాసంలోనే ఈ మనం ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇందాక చూపించినట్లు బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రూట్స్ మధ్యలో, ఈ బ్రాంచెస్ మధ్యలో కాంపిటీషన్తో పాటుగా ఇవన్నిటివి పెరగకుండా ఈ విధంగా అవ్వడము, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనము ఖచ్చితంగా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే కత్తెరతోటి కట్ చేసుకోవాలి. పెద్ద కత్తెరలు ఉంటాయి, వాటి ద్వారా ప్రూనింగ్ ఆపరేషన్ అనేది మనం క్లియర్గా చేసుకుంటే ప్రతి జూన్ జూలై ఆ టైంలో మనం ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే ఇంత పెద్ద చెట్లలో ఉన్న వాటిల్లో 50% ఏరియా అనేది పోతుంది. అనవసరమైన బ్రాంచులు పోయి అవసరమైన బ్రాంచులు మాత్రమే వస్తాయి. తర్వాత మనం నీళ్ళు ఇచ్చుకుంటాము. దాని తర్వాత అది నవంబర్ వరకు అలాగే సాగుతుంది. నవంబర్ నుంచి మళ్ళీ దీనికి ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలి, డ్రిప్ ఉంటే డ్రిప్పుల 320 1 kg ప్యాకెట్ కానీ, తర్వాత 13-0-45 1 kg ప్యాకెట్ కానీ, తర్వాత బోరాక్స్ కానీ, ఇవన్నిటి డ్రిప్ ఉంటే డ్రిప్ రూపంలో, ఒకవేళ డ్రిప్ లేకపోతే డైరెక్ట్గా అయినా కానీ పర్ ప్లాంట్ ఇంత చొప్పున కానీ, లేకపోతే పెద్ద డ్రమ్ములు 500 లీటర్స్ డ్రమ్ములతోటి కంప్లీట్గా ఇట్లా స్ప్రే చేయడం కానీ, ఇట్లాంటివి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల నవంబర్ మాసం నుంచి డిసెంబరు, జనవరి,
ఫిబ్రవరి ఆ మాసంలో ఇవన్నిటివి ఆకులు అనేటివి మంచిగా వస్తాయి. ఆకులు అనేది రావడంతో పాటుగా పూత అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. నవంబర్లో మనము 1-2 స్ప్రే చేస్తాం కాబట్టి డిసెంబర్ మాసం నుంచి పూత అనేది స్టార్ట్ అవుతుంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ 3 మాసాల్లో పూత అనేది రావడం అవుతుంది. పూత అనేది పిందెగా మారడము, మళ్ళీ అది కాయగా మారి, మళ్ళా ఫలవంతమైన కాయగా మారి దాన్ని మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడము, ఇట్లా రకరకాల పద్ధతుల రూపంలో దాన్ని హార్వెస్ట్ చేసుకోవడం అన్ని విధాలుగా జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ఈ ఇయర్లీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో ఈ ఇయర్లీ ప్రాక్టీసెస్ అనేది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించి చేసుకోవాలి. చేసుకున్నట్లయితేనే మనకు దిగుబడి అనేది అధికంగా వస్తుంది. మనకు దిగుబడి అనేది మంచిగా రావాలి అంటే రైతు సోదరులు చేయవలసిన పనులు ఈ తోట యాజమాన్యం సంబంధించిన పద్ధతులు ఎంతవరకు పాటించాలనో అంతవరకు పాటిస్తే అవి అన్ని క్లియర్గా వస్తాయి. దిగుబడి అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది. రైతు సోదరులకు కూడా మంచి గిట్టుబాటు ధర కానీ ఇంకా రైతు సోదరులు వాళ్ళు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే ఈ పండ్ల తోటలు ఈ తోటలో మనము 5 ఎకరాలు వేసుకున్నాం. ఈ 5 ఎకరాల తోటలో ఇన్ని రకాల చెట్లు వేసుకున్నాం కదా. ఇదే తోటను ఇంకో 5 ఎకరాలు ఉంటుంది. ఆ రైతు సోదరుడు ఏం చేస్తా అంటే ఈ సంవత్సరంతో మంచి దిగుబడి వస్తే ఇంకో సంవత్సరం పక్కల 2 ఎకరాలు తీసుకొని ఆ 2 ఎకరాల ఏరియాలలో మళ్ళీ చెట్లను నాటుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రైతు సోదరులు పండించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.